నాన్న ఏంటలా ఉన్నావు? ఏం లేదురా. తలనొప్పిగా ఉందా నాన్న? వేడివేడి కాఫీ తాగితే తలనొప్పి తగ్గిపోతుంది నాన్న. అమ్మ కాఫీ బాగా పెడుతుంది అసలు. సరే వెళ్ళి అమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్పండి. అలాగే నాన్న. ఎస్. అమ్మా, ఏంటి పిల్లలు? నాన్న నిన్ను కాఫీ తీసుకుని రమ్మంటున్నారు. ఎవరు నాన్న? ఎవరి నాన్న ఏంటమ్మా? మా నాన్న. ఏంటి మీ నాన్న నన్ను కాఫీ తీసుకుని రమ్మన్నారా? అవునమ్మా, నిన్నే కాఫీ తెమ్మన్నారు. పాపం నాన్నకి బాగా తలనొప్పిగా ఉందంట. ఆహా, నన్ను అయ్యుండదు శశి. మీ నానమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్పుంటారు. మీరు వేరేలా అర్థం చేసుకున్నారు. మీ నాన్న నన్నెందుకు కాఫీ తెమ్మంటారు? లేదమ్మా, నిజంగా నిన్ను కాఫీ తెమ్మన్నారు. మేం చెప్తుంటే నమ్మవేంటసలా? అవునమ్మా, కావాలంటే నువ్వు కాఫీ తీసుకుని వెళ్ళి నాన్నని అడుగు, నీకే తెలుస్తుంది. సరే, మీరు వెళ్ళి మీ హోంవర్క్ చేసుకోండి. అలాగే అమ్మా. సింధు ఇంకా కాఫీ తీసుకొని రాలేదేంటి? చాలా సేపు అయింది కదా పిల్లలు వెళ్ళి చెప్పి. వస్తుందేమోలే. వచ్చేస్తుంది నా సింధు, వచ్చేస్తుంది. సింధు, ఎంత అందంగా ఉన్నావేంటి? ఈరోజు ఎలాగైనా నిన్ను హగ్ చేసుకోవాలి, ఒక్క ముద్దైనా పెట్టాలి. దా దా దా. ఒరే గొర్రె, సిగ్గులేదరా యష్ నీకు? నువ్వు నా అంతరాత్మవు కదా, నన్నే తిడతావేంటి? నిన్ను తిట్టాలా ఇంకేమన్నా చెయ్యాలా? తెలివిలేని యాదవ్వాన్ని. ఒరే, నీ భార్యను అలా ఎదురుగా పెట్టుకుని దూరంగా వస్తున్న అమ్మాయిని కౌగిలించుకున్నట్టుగా, ముద్దులు పెట్టుకుంటున్నట్టుగా, దిష్టి తీస్తున్నట్టుగా ఏదో కోతిసకలన్నీ చేస్తున్నావేంట్రా? పాపం, నీలాంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడురా యశ్. అది కూడా నిజమే. నా భార్యతో సంతోషంగా ఉండే అవకాశం లేకుండా పోతుంది. నా బ్యాడ్ లక్. ఏం చేస్తాం చెప్పు? దొరికిన అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలరా. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అన్న టెన్షన్ పక్కన పెట్టేసి, అదిగో అక్కడ సింధు వచ్చేస్తుంది, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయరా. నిజమే నిజమే, అది కూడా కరెక్టే. మంచి ఐడియా చెప్పావు. అయినా నా భార్యతో నేను ఎంజాయ్ చేస్తే తప్పేంటి? ఎవరుంటే నాకేంటి? ఈ హ్యాపీ మూమెంట్ని అస్సలు టైం వేస్ట్ చేసుకోను. ఇప్పుడు చూడు ఎలా రెచ్చిపోతాను. సరే సరే, సూపర్ రా, అదే మాట మీద ఉండు. రాసిందు రా 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 రా. రే, ఇంకా ఎక్కడ ఉన్నాడు రా? ఎలా? అది కాదురా, నేను కూడా ఉండి ఎలా?
యష్ ఏంటి? కాఫీ. నేను మా అమ్మని కదా తెమ్మంది, నువ్వెందుకు తీసుకొచ్చావు? అంటే అది పిల్లలొచ్చి అమ్మా నాన్న నిన్ను కాఫీ తెమ్మని చెప్పారు అంటే నేను తెచ్చాను. నేను అసలు నిన్ను కాఫీ ఎందుకు తెమ్మంటాను? మా అమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్పండి అన్నాను. పిల్లలు దాన్ని ఇంకోలా అర్థం చేసుకొని ఉంటారు, అందుకే నీతో అలా చెప్పుంటారు. అయ్యో పిల్లలే తొందరపడి నాకు చెప్పారు. అనవసరంగా నేనే వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశాను. సారీ యష్. అయ్యో వెళ్ళిపోతుందేంటి? ఆగు. ఎలాగో కాఫీ తెచ్చావు కదా, ఇడివు. ఇదేంటి యష్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నాడు. ఇవ్వు. ఇవ్వు. కాఫీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది సింధు. నీ చేతి కాఫీ తాగి ఎన్ని రోజులు అయిపోయిందో, ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. సింధు ఏంటి నన్ను ఎలా చూస్తుంది? కొంపదీసి నా మీద డౌట్ వచ్చిందా ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు యష్. ఏమో అనుకున్నా. కాఫీ బాగానే పెట్టు, తీసుకో. థ్యాంక్ యూ. అయ్యో వెళ్ళిపోతుంది. అయ్యో యష్. ఎక్కడా? అయ్యో నీ భుజం మీద బల్లుంది. నా భుజం మీద బల్లి 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 బల్లి. ఏమిటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది తను ఆగనన్నది, భాషలేని ఊసులాట సా